ఇక్కడ ఏదులపురం స్కూల్ కాడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? ఈ సంవత్సరమే వచ్చారు. ఈ సంవత్సరం నుండే మా పిల్లలందరినీ తీసుకెళ్తున్నారు. మీ పేరు సార్? వెంకట నరసయ్య. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాగే ప్రతిసారి తీసుకెళ్ళండి, మా పిల్లగాళ్ళు అందరూ స్కూల్కి వస్తారు, మీ మేలు చెప్పుకుంటారు. మీలాగే పిల్లలు ఎదగాలని కోరుకుంటున్నా. మీ శిక్షణ పిల్లలందరికీ రావాలి సార్. ప్రతిరోజు వస్తున్నారుగా, నెల నుండి చూస్తున్నా నేను. ఈ నెల నుండి ప్రతిరోజు వచ్చి పిల్లలందరూ తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం. మాకు సంతోషం ఉంది. మీ పిల్లలందరూ బడికి పంపిస్తుంటే మాకు సంతోషంగా ఉంది. మీరు వస్తున్నారు కాబట్టి, ఇక్కడ ముందవాస్తవం చెప్పాలంటే మీరు వస్తున్నారు కాబట్టి ఇక్కడ పిల్లగాళ్ళందరూ వస్తున్నారు సార్. ఈ గుడిసెలలో ఈ ఏదులపురం ఎక్స్ రోడ్లో ఇప్పటి వరకు పట్టించుకునే ఇంత శ్రద్ధగా తీసుకున్న సార్ మీరు ఒక్కలే సార్. ప్రతిరోజు స్కూల్ టైం కల్లా వచ్చి అందరినీ ఒక్క పిల్లోడు కూడా లేకుండా తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం. మీ పేరు ఉంటుంది, మీలాగే పిల్లలు ఎదగాలి. ప్రతి పిల్లోడు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలన్న ఆ శిక్షణ పక్కా ఉంటుంది. ప్రతి పిల్లోడు కూడా మా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి. మీరు వచ్చిన ఈ సంవత్సరం నుండే మా పిల్లగాళ్ళందరూ ఒక్కరు కూడా ఇంటికాడ లేకుండా స్కూల్కి వస్తున్నారు. ఇప్పుడు మనది వేరే అయిపోతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తులో మంచిగా ఉండాలి. అవును సార్, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా బతకాలి. గవర్నమెంట్ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. అవును సార్, చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈసారి చూడండి, ప్రతిరోజు సంవత్సరం నుండి ఇక్కడ ఏదులపురం గవర్నమెంట్ స్కూల్కి ఇక్కడ ఉన్న గుడిసెల్లో పిల్లలందరినీ తీసుకొని వెళ్తుండు. ఇదే శ్రద్ధ అన్ని గ్రామాలలో, అన్ని ప్రపంచంలో, అన్ని మండలాల్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఈసారి చూడండి, ఈ సంవత్సరమే ఇక్కడ ఏదులపురం గవర్నమెంట్ స్కూల్ కాడికి వచ్చారు. ఈ సంవత్సరం నుండి మా పిల్లలందరినీ ఒక్కరు కూడా లేకుండా అందరినీ పట్టుకొని ఈ టైం అయినా కూడా ఒక్కరు కూడా గుడిసెల్లో ఉంచకుండా అందరినీ తీసుకొని వెళ్తుండు. ఎంత సంతోషంగా ఉంది కదా. ఈసారి లాగానే గవర్నమెంట్ సార్లా అందరూ వాళ్ళని ఆశిస్తూ మీకు అందరికీ సంతోషం తెలియజేస్తున్నాం. ఓకే, మేము గత 18 సంవత్సరాల నుండి ఈ ప్లేస్లో ఉన్నాం. ఖమ్మం జిల్లా ఏదులపురం గ్రామం, ఏదులపురం ఎక్స్ రోడ్డు. ఈ గ్రామంలో మేము ఇక్కడ 18 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నాం. గుడిసెలు వేసుకొని, మాకు సౌకర్యం ఏం లేవు, బాత్రూమ్స్ లేవు, బాత్రూమ్ సౌకర్యం లేదు, ఇళ్ళ స్థలాలు లేవు, ఏం లేవు. అయినప్పటికీ మా పిల్లల్ని శ్రద్ధగా ఈ సంవత్సరమే ఇక్కడ ఏదులపురం గవర్నమెంట్ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సార్ వచ్చినప్పటి నుండి మా పిల్లలందరినీ ఒక్కరిని కూడా గుడిసెలలో లేకుండా అందరినీ శ్రద్ధగా తీసుకెళ్తుండు. చాలా సంతోషంగా, మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సారు ఆయన రెడీ అయ్యి ఆయన టైంని కేటాయించి మా గుడిసెల్లో సార్ వచ్చి 40 నిమిషాల దాకా మా గుడిసెల్లో ఉండి 40 నిమిషాల దాకా అందరినీ రెడీ అయ్యేదాకా ఉండి అందరినీ ఒక్క పిల్లోడు కూడా తప్పుకోకుండా అందరినీ శ్రద్ధగా తీసుకెళ్తుండవు. మాకెంతో సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో ఈసారి లాగే ప్రతి గవర్నమెంట్ సార్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి గవర్నమెంట్ సార్లలో ఈ శిక్షణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రతి గవర్నమెంట్ సార్లలో ఈ శిక్షణ ఉంటే ఏ పిల్లోడు కూడా అనాథగాడు, ఏ పిల్లోడు కూడా దొంగ అవ్వడు, ఏ పిల్లోడు కూడా చదువు లేకుండా ఉండడు కదా. ఇలాగే ఈ శిక్షణ ప్రతి గవర్నమెంట్ సార్లో రావాలని నేను ఆశిస్తున్నాను. ఈ సార్ ఎంతో సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం.